ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం లాస్ట్ వీడియోస్లో బాబా గారి భక్తుడైన దాదాసాహెబ్ కాపర్డే గారి కోసం, అదేవిధంగా నానాసాహెబ్ డెంగిలే గారి కోసం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బాబా గారికి ఇంకా ఎంతో ముఖ్యమైన భక్తుడు మనవడు కోసం తెలుసుకుందామా. దేవ్ బాబా మనకు సచ్చరిత్రను అందించిన హేమడ్ పంత్ గారి మనవడు. దేవ్ బాబా తండ్రి పేరు రాజారాం కాకా సింధు. దర్గా జిల్లాలోని వాల్వాల్ నుండి వచ్చారు. అందుకే వారిని వాల్వాకర్లు అని పిలిచేవారు. అతని వంశం సత్కుల్ కుందర్ దేస్కర్ కుటుంబానికి చెందినది. ఆ కుటుంబంలోని వారు అందరూ కూడా చాలా భక్తిని కలిగిన వారు. 1916 సంవత్సరంలో అన్నాసాహెబ్ దబోల్కర్ కుమార్తె అయిన కృష్ణాబాయ్ అలియాస్ సీతాబాయిని వివాహం చేసుకున్నారు రాజారాం కాకా సింధు. ఆ జంట బొంబాయిలోని గిర్గావ్కు వెళ్ళారు. అక్కడ రాజారాం కాకా అకౌంటెంట్గా జనరల్ కార్యాలయంలో పనిచేసేవారు. ఆయనకు పాండురంగ విఠలుడు అంటే ఎంతో భక్తి. వారికి 4 కొడుకులు, 1 కుమార్తె, మొత్తం 5 సంతానం. గిర్గావ్ మారుమూల శివారు ప్రాంతం కావడంతో రాజారాం కాకా మరియు అతని కుటుంబం దాదార్కు వెళ్ళారు. మొదటిసారి గర్భవతి అయినప్పుడు సీతాబాయ్ అన్నాసాహెబ్ దబోల్కర్ కుమార్తె బాంద్రాలోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఆ సమయంలో సీతాబాయ్ అనారోగ్యంతో బాధపడింది. అన్నాసాహెబ్ దబోల్కర్ చాలా ఆందోళన చెందారు. కాబట్టి అతను షిరిడీకి పరిగెత్తుకొని వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పడంతో బాబా అతనికి భరోసా ఇచ్చి ప్రసవం ఇబ్బంది లేకుండా జరుగుతుంది అని బాబా అభయం ఇచ్చారు. బాబా మాటలతో ధైర్యం వచ్చి దబోల్కర్ ఇంటికి తిరిగి వచ్చారు. బాబాను ప్రార్థించారు. అతని అల్లుడైన రాజారాం కాకా కూడా ఆ పాండురంగ విఠలుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు మరియు జ్ఞానేశ్వర్ లాంటి కొడుకుని ప్రసాదించమని వేడుకుంటూ హృదయపూర్వకంగా ప్రార్థించాడు దబోల్కర్ అల్లుడైన రాజారాం కాకా సింధు. ప్రసవ సమయం ఆసన్నమైంది మరియు దబోల్కర్ బయట ఆతృతగా వేచి ఉన్నారు. చివరికి దేవ్ బాబా పవిత్రమైన చైత్ర శుద్ధ ద్వితీయ రోజున 1918 ఏప్రిల్ 13వ తారీఖున కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించారు. దబోల్కర్ తన కుమార్తెను చూడటానికి వెళ్ళినప్పుడు చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. తల్లి బిడ్డను ఒక మూలలో విసిరివేసింది. అతనిని తాకలేదు, కౌగిలించుకోలేదు. అయితే ఆ బిడ్డ ఒక మూలలో సంతృప్తిగా పడుకొని ఉన్నాడు. కానీ ఆ బిడ్డను చూసి మరింత ఆశ్చర్యపడతారు దబోల్కర్. ఎందుకంటే ఆ బిడ్డ తల చుట్టూ కాంతి వలయం ఉంది. చుట్టూ ఒక కాంతి ఆరాలాగా ప్రకాశిస్తూ ఉంది. తల్లి తన బిడ్డను ముట్టుకోవడానికి కూడా భయపడింది. అతనికి పాలు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. దబోల్కర్ ఆ బిడ్డను ఎత్తుకొని షిరిడీకి తీసుకొని వచ్చారు. అతను నేరుగా ద్వారకామాయికి వెళ్ళి బాబా పాదాల వద్ద పడుకోబెట్టారు తన మనవడిని. బాబా ఆ బిడ్డను ఎత్తుకొని తన ఒడిలో పడుకోబెట్టుకున్నారు. మెల్లగా తట్టారు. తర్వాత తన బొటనవేలును బిడ్డ నోట్లో పెట్టారు. ఆ బిడ్డ పాలు తాగింది. పాలు బయటకు రావడం కూడా దబోల్కర్ గమనించారు. దేవ్ బాబాకు బాబా గారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంతో సంతోషపడ్డారు అన్నాసాహెబ్ దబోల్కర్. అనుక్షణం సద్గురు యొక్క నామస్మరణలో ఉన్నారు కాబట్టి అన్నాసాహెబ్ దబోల్కర్ను, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని ఎప్పుడు తన సద్గురువు సకల దేవత స్వరూపమైన సాయినాథుడు ఎల్లప్పుడూ రక్షించి కాపాడుతూనే ఉండేవారు. దేవ్ బాబా అసలు పేరు అనంత్ ప్రభు వాల్వాకర్. అతని విద్య మరాఠీలో ఉండేది. తర్వాత ఆయన విల్సన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు వెళ్ళారు. అయితే దేవ్ బాబా చాలా అరుదుగా స్కూల్కి వెళ్ళేవారు. అస్సలు స్కూల్కి వెళ్ళేవారు కాదు. చాలా తక్కువగా స్కూల్కి వెళ్ళేవారు. ఎక్కువ సమయం సమీపంలో వాళ్ళ ఇంటికి సమీపంలో ఉన్న
స్వామి సమర్థ మఠంలో ధ్యానం చేసేవారు. స్వామి సమర్థ కూడా ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత యువకుడుగా ఉన్నప్పుడు కుర్లా మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు దేవ్ బాబా. ఆయన విద్యార్థుల పట్ల చాలా అభిమానంగా కలిగి ఉండేవారు. అయితే దేవ్ బాబా వివిధ తీర్థయాత్రలు కూడా చేసి హిమాలయాల్లో కూడా ఎన్నో రోజులు బస చేశారు. ఆయన హఠయోగం నేర్చుకొని ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించారు. 1952 సంవత్సరంలో ఆయన కిషోరీబాయిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా బాబా పట్ల తనకున్న భక్తిని పెంచుకుంది మరియు భర్తతో కలిసి మనస్ఫూర్తిగా బాబాను పూజించేది. ఎల్లప్పుడూ సద్గురు యొక్క ధ్యాసలోనే ఉండేది. దేవ్ బాబా గారి భార్య అయిన కిషోరీబాయి. ఈ జంట అంబర్నాథ్ అనే ప్రాంతానికి వెళ్ళి వారి పూర్వీకుల ఇంట్లో నివసించారు. మొదటి అంతస్తులోని 1967 సంవత్సరంలో ఒక మందిరాన్ని కూడా నిర్మించారు. అందులో 7 లోహాలతో తయారు చేసిన బాబాగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎంత కళగా ఉంటుందంటే ఆ విగ్రహం మీకు ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో దేవ్ బాబా గారి ఇంట్లో ఉన్న 7 లోహాలతో చేసిన విగ్రహం. ఆ విగ్రహం చూడండి, నిజంగా బాబా వచ్చి కూర్చున్నారా వారి ఇంట్లో అనిపించినట్లుగా ఎంతో సుందరంగా ఉంది కదా. దేవ్ బాబాకు చాలామంది అనుచరులు ఉన్నారు. వారందరినీ బాబా వద్దకు నడిపించారు. చాలా ప్రశాంతవంతమైన జీవితం గడిపిన తర్వాత వైశాఖ బహుళ ఏకాదశి నాడు సమాధి అయ్యారు దేవ్ బాబా. వారు నివసించే ఇంటి దగ్గర ప్రస్తుతం అంబర్నాథ్ దగ్గర సాయి మందిరం ఉంది. ఠానే జిల్లాలోని మహారాష్ట్రలోని. మరియు దేవ్ బాబా కుమారుడు డాక్టర్ భానుదాస్ ముంబైలో నివసిస్తూ ఉన్నారు. వారి పూర్వీకులు ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం బాబా గారి మందిరంగా మారింది. దేవ్ బాబా వదిలి వెళ్ళిన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు వారి కుమారుడు, మనవలు అందరూ కూడా. అంతేకాకుండా దేవ్ బాబా వారి తాతగారైన అన్నాసాహెబ్ దబోల్కర్ గారు ఏ విధంగా బాబా గారి కోసం ప్రచారం చేసేవారో ఆ రోజుల్లో, ఆ తర్వాత అదే వారసత్వాన్ని కొనసాగించారు దేవ్ బాబా. ప్రస్తుతం వీరి వారసులు అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. ఠానే జిల్లాలోని మహారాష్ట్రలోని ఇప్పుడు మందిరంలో ప్రతినిత్యం బాబా గారి సచ్చరిత్ర పారాయణం, బాబా గారి భజనలు, బాబా గారి పర్వదినాల్లో బాబా గారికి హారతులు, ప్రతిరోజు హారతి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. నిజంగా వీరందరికీ కూడా బాబా గారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. బాబా అన్నాసాహెబ్ దబోల్కర్ని తన దివ్య చరణాల చెంతకు చేర్చుకున్నాక వారి తర్వాత కూడా వారి కుటుంబం తరతరాలు కూడా సాయి తన దివ్య చరణాల చెంతకు చేర్చుకున్నారు. మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందాం. ఓం సాయిరామ్.